ఎండోమెంట్ ఈఓ ఎగ్జామినేషన్ యొక్క ప్రిపరేషన్ లో మీకు రెండు ఇంపార్టెంట్ ఆయుధాలు ఉన్నాయండి, సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సిలబస్ లో మార్పులు ఏమైనా రాబోతున్నాయా, ఏ పీవైక్యూస్ ని చెయ్యాలి, అసలు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ సిలబస్ కి వచ్చేసరికి, సిలబస్ ఏం మారింది, ఏం మారబోతుంది, ఏమైనా మారుతుందా అసలు అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం గనక చూసుకున్నట్టయితే ఇది 2021లో ఇచ్చినటువంటి సిలబస్ అండి. సో 2021లో ఈ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో 12 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇది 2025 ఎగ్జామినేషన్ లో ఇవ్వడం జరిగింది. ఇందులో 10 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏం మారింది మనకంటే, ఇక్కడ కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ అని రెండు టాపిక్స్ ని పెట్టడం జరిగింది. ఈ రెండింటిని క్లబ్ చేసి కరెంట్ ఈవెంట్స్ అండ్ మొత్తం కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఒకే టాపిక్ కింద మర్జ్ చేయడం జరిగింది. బైఫర్కేషన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయబడడం జరిగింది. ఇక్కడ బైఫర్కేషన్ లేదు, ఇక్కడ బైఫర్కేషన్ మెన్షన్ చేశారు. ఒకటి రెండు క్వశ్చన్లు అడుగుతున్నారు కూడా, అంటే వాళ్ళు ఆ పాత ట్రెండ్ నుంచి ఇంకా బయటికి రాలా. బైఫర్కేషన్ మీద క్వశ్చన్లు వస్తానే ఉన్నాయి. వాళ్ళు సిలబస్ లో మెన్షన్ చేయలేనప్పటికీ కూడా ఒక లుక్ వేయడంలో తప్పు లేదు. ఎకానమిక్ యాంగిల్లో కూడా బైఫర్కేషన్ ని అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో అది తీసేసినప్పటికీ కూడా ఒకటి రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు, సిలబస్ పరంగా మనకి ఈ విధమైనటువంటి థింగ్స్. అండ్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, మనం హిస్టరీలో మనకి ఓన్లీ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఓన్లీ మోడర్న్ ఇండియా అని రాశారు. ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే మొత్తం హిస్టరీ చదవమంటున్నారు. ఎంఫసిస్ విల్ బి ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే, సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఫోకస్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. లాస్ట్ టైం అయితే ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ రాలేదు, బట్ ఎనీహౌ మిగతా ఎగ్జామ్స్ కి కూడా మనం చదువుతాం కాబట్టి ఏన్షియంట్ మిడివల్ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ పాయింట్ ని క్యాటర్ చేస్తుంది. బట్ మోస్ట్లీ మోడర్న్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఏపీ మోడర్న్ అండ్ ఇండియన్ మోడర్న్ హిస్టరీ, ఈ రెండింటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి రావడం మనం చూస్తాం. ఓకేనా. సో ఎవరైనా మిగతా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యేలా ఉంటే ఏన్షియంట్ మిడివల్ కూడా మీరు ఖచ్చితంగా చదవండి. ఓకే, సో సిలబస్ లో థింగ్స్ ఇవ్వండి. కొత్త మార్పులు ఏం రాబోతున్నాయి అంటే, మోస్ట్లీ మనకి ఒక సెట్ ప్యాటర్న్ ఫిక్స్ అయిపోయిందండి. 21 నుంచి ఆ సెట్ ప్యాటర్న్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత 25 లో చిన్న చిన్న మార్పులు జనరల్ స్టడీస్ లో తెచ్చారు. ఇది ఒక్క దాంట్లోనే కాదు, మొత్తం అన్ని జనరల్ స్టడీస్ లో తెచ్చారు. అన్ని ఎగ్జామ్స్ యొక్క జనరల్ స్టడీస్ లో తీసుకురావడం జరిగింది. సో ఈ ప్యాటర్నే మోస్ట్లీ ఉంటుందండి. సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుందా లేదా అనేది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ప్రిలిమ్స్ మెయిన్స్ కి సంబంధించి ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ వస్తాయి. మోస్ట్లీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్సే ఉంటుందండి. సో ఆ విధంగానే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా చూసిన ఏపీఎస్సి హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మనం అంచనా వేయొచ్చు, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది. ఓకే, సో మీ సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టండి. సిలబస్ అంతటినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని మైక్రో టాపిక్స్ గా డివైడ్ చేసుకోండి. మైక్రో టాపిక్స్ గా డివైడ్ చేసుకొని మీరు ఏం చేయాలి, ఒక్కొక్క టాపిక్ ని చదవడం, దాని క్లాస్ వినడం, క్లాస్ విన్న తర్వాత ఆ సబ్జెక్ట్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ ని చదవడం, దాని తర్వాత దాని మీద టెస్ట్ రాయడం. సో ఈ విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తారండి. సో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇవి మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఎన్ని ఉన్నాయి ఎండోమెంట్ ఈవో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి. సో ఫస్ట్ ఈఓకి సంబంధించి 2021లో ఒక ఎగ్జామినేషన్ జరిగింది. ఫస్ట్ టైం అది 2009 తర్వాత ఫస్ట్ టైం రావడం. సో అందులో ఈ 2021 పేపర్లో ప్రిలిమ్స్ పేపర్ ఉంది, మెయిన్స్ పేపర్ ఉంది. అంటే ఇక్కడ రెండు పేపర్లు ఉన్నాయి. తర్వాత 2025లో సింగిల్ ఎగ్జామ్ జరిగింది. సో ఇక్కడ ఒక పేపర్ ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ పేపర్లు 2021, 24, 2019 కూడా ఉన్నాయి. అంటే ఒక 3 పేపర్లో 4 పేపర్లు ఉంటాయి. సో ఇక్కడ 3, ఇక్కడ 3, 6 పేపర్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 6 పేపర్స్ మనకి దొరుకుతాయండి. ఎండోమెంట్ ఈఓకి సంబంధించింది అనమాట. ఎండోమెంట్ ఈఓకి సంబంధించి 6 పేపర్లు దొరుకుతాయి. ఈ 6 పేపర్ని కూడా ఎవరైతే క్షుణ్ణంగా చదువుతారో మీకు 20% ఆఫ్ ప్రిపరేషన్ అయిపోయినట్టే. సో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు, క్వశ్చన్ ఏ విధంగా సెట్ చేస్తాడు, మనం చదివేటప్పుడు మనం ఏ మైండ్ సెట్ తో చదవాలి, చదివేటప్పుడే ఓకే ఇక్కడ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందా, సో ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు కాబట్టి వీటిల్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ వేరే పేరుతో ఉంటది, ఆ క్యారెక్టర్ పేరు ఏంటని అడిగాడు, వేరే పేరుతో అడిగాడు.
దీనికి వేరే నేమ్స్ అడిగాడు. సో మీరు చదువుతున్నప్పుడు ఏమవుతుంది, మీ మైండ్ ఈ ప్రీవియస్ పేపర్స్ అంతటిని అనలైజ్ చేస్తే ఓకే ఈ విధంగా క్వశ్చన్ రావచ్చు. యువర్ మైండ్ స్టార్ట్స్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్. ఆ విధమైన ప్యాటర్న్ లో మీ మైండ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది ఒక పాయింట్ అయితే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఈ పేపర్లు ఎవరైతే మొన్న 2025 ఎగ్జామ్ కి చదివి వెళ్ళారో వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేశారండి. ఇప్పుడు క్రాక్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ అసిస్టెంట్ కమిషనర్ పేపర్లు, ఈ ప్రీవియస్ పేపర్ని క్షుణ్ణంగా పరిశీలించి వెళ్ళడం జరిగింది. ఎందుకు ఇవి చేశారంటే, ఒక 15 క్వశ్చన్లు ఎండోమెంట్ చట్టంలో వీళ్ళు కొన్ని సెక్షన్స్ ఇచ్చారు ఈఓ ఎగ్జామ్ కి, అవి కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ ని అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా అసిస్టెంట్ కమిషనర్ పేపర్ లోంచి డైరెక్ట్ పిన్ టు పిన్, ఆ ఆప్షన్స్ కూడా మార్చకుండా ఓ 10-15 క్వశ్చన్లు డైరెక్ట్ గా క్వశ్చన్లు ఇచ్చారు. ఓకేనా? ఎగ్జామినర్ కూడా క్వశ్చన్లు ఎక్కడి నుంచి తేవాలో కొన్నిసార్లు తెలియకపోవచ్చు. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లోంచి డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేస్తారు. డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అయ్యే ఎవరైతే ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చదివారో వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ పొందారు. ఎగ్జామినేషన్ లో 10% ఆఫ్ ప్రిపరేషన్, 10% ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ నుంచి మీకు రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. ఓకేనా? వీటితో పాటు వర్తమాన అంశాలు ఏవైతే ఉంటాయో, కరెంట్ ఈవెంట్స్, కరెంట్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఎండోమెంట్, రీసెంట్లీ టీటీడీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది, దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. ఓకే, సో రేపు ఆ వీడియో చేయడం జరుగుతుంది. మనం కరెంట్ ఇష్యూస్ అన్ని కూడా మనం ఇప్పటి నుంచి కరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా డీల్ చేసుకుంటూ వస్తాం. వాటిని కూడా మీరు డీల్ చేస్తే ఇంకో 10% ఆఫ్ మార్క్స్ మీకు యాడ్ అవుతాయి. ఎండోమెంట్ ఈఓ ప్రిపరేషన్ లో చెప్తున్నాను. ఈ 10 మీకు ఎగ్జామ్ లో ఎడ్జ్. మిగతాదంతా సేమ్ టు సేమ్. చాలా మంది అందరూ సేమ్ కంటెంట్ చదువుతారు. ఓకేనా? సో కానీ మన దగ్గర ఏంటంటే ఈజీ విజువలైజేషన్ తో మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి 4 సార్లు చదవాల్సింది 2 సార్లు చదువుతారు, ఈజీగా మైండ్కి ఎక్కుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఈఓ పీవైక్యూస్ అంత ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చదువుతున్నాం అనే భ్రమలో ఉంటే వదిలేసేయండి ప్రిపరేషన్. చదువుతున్నాము అన్న మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. రియల్ ప్రిపరేషన్ చేయండి, యాక్టివ్ ప్రిపరేషన్ చేయండి. చదివినప్పుడే క్షుణ్ణంగా ఎక్కించుకోండి మీ మైండ్కి. ఓకేనా? సో ఇంకే విధంగా హెల్ప్ చేస్తాయంటే, మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయండి. సిలబస్ అనేది ఫాస్ట్ గా కవర్ అవుతుంది. సిలబస్ చదివేటప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. వీటిని ఫ్రీగా యాప్ లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ ని అర్థం చేసుకోవడంలో అండ్ మీ రిపీటెడ్ క్వశ్చన్స్ ని మనం ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడంలో ఇవి హెల్ప్ అవుతాయి. స్పీడ్ అండ్ యాక్యురసీని బిల్డ్ చేస్తాయి. మీ వీక్ జోన్స్ ఏమున్నాయి, నిజంగా ఎగ్జామినర్ అడిగేటటువంటి ఏరియాస్ లో మీరు ఎందులో వీక్ గా ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. సో వీటిని మీరు ఫ్రీగా మిస్టర్ కాంపిటేటివ్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే, ఈఓ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పరంగా ఇది జనరల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం ఏం చేయాలి? సో జిఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటంటే 2024 లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దగ్గర ఒక 10 ఎగ్జామ్స్ పెట్టారండి. ఈ అన్నిటి యొక్క జనరల్ స్టడీస్ పేపర్ని మీరు అనలైజ్ చేయాలి. ఒక 4 రోజులు వీటికి టైం కేటాయించకపోతే మీ కత్తిని మీరు సాన పెట్టకుండా అడవిలోకి వెళ్ళినట్టే. సో మీరు కత్తి సాన పెట్టుకోండి, ఈజీగా ట్రీ అనేది కట్ అవుతుంది. సో ఆ కత్తి సాన పెట్టుకోవడమే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఈఓకి సంబంధించి మైక్రో టాపిక్స్ అన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మైక్రో టాపిక్స్ అన్నిటిని కూడా మీరు దగ్గర పెట్టుకొని 1 by 1 ఒకటి ఫినిష్ అయిపోగానే టిక్ పెట్టుకుంటారు. సో దట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ అన్నమాట. 1 by 1 టాపిక్ అంతటిని ఫినిష్ అవగానే టిక్ పెట్టుకుంటారు. సో ఆ విధంగా చదవండి. ఓకేనా? సో అండ్ ప్లానర్ కూడా నేను రెడీ చేస్తున్నాను. రేపు ఈవినింగ్ మీకు ఆ ప్లానర్ కూడా అందించడం జరుగుతుంది. సో దట్స్ ఆల్. కోర్స్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలియజేస్తాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మీరు ఇక్కడతో వీడియో స్కిప్ చేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మా ర్యాంక్సే ప్రూవ్ చేస్తే మా కంటెంట్ క్వాలిటీ ఏంటనేది. సో మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వద్దండి, ఒక 100 మంది వచ్చినా చాలు. అందులో 10-20 మందితో ఖచ్చితంగా సాధించేలా మనం చేస్తాం. మనం ఫుల్ ఎఫర్ట్స్ పెడతాం, మన కంటెంట్లో ఎఫర్ట్స్ కనబడతాయి. వాటిని ఎవరైతే చిత్తశుద్ధితో ఫాలో అయ్యి పర్ఫెక్ట్ గా మూవ్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి సాధించి తీరుతారు. ఓకే, సో నెల్లూరు నుంచి మేడం సెలెక్ట్ అయ్యారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందిరా గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్
గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి శిరీష గారు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళని మిస్టర్ కాంపిటేటివ్ తరఫు నుంచి ఫెలిసిటేట్ కూడా చేయడం జరిగింది. సో అవర్ ర్యాంక్ స్పీక్, అవర్ రిజల్ట్ స్పీక్. మా రిజల్ట్సే మా పరిచయం, మేము ఏంటనేది మా రిజల్ట్సే చూపిస్తాయి. నెక్స్ట్ మా కంటెంట్ మాట్లాడుతుంది, ఎక్కువ మేము చెప్పాల్సిన పని లేదు. సో ఎవరైతే ఈ లో గ్రేడ్ కోర్సెస్ కి వాటికి వెళ్తారో ఒక 10-15 మార్కుల్లో మీరు ఆగిపోయినా సరే మీకు అది నష్టమే. పూర్తిగా మీరు ఒక 6 months 1 year ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కి పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టే ప్రాసెస్ లోనే మీరు పర్ఫెక్ట్ గైడెన్స్ తో కనుక మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టానికి ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.